ఈరోజు జిల్లాకు పార్టీ కార్యాలయం కట్టుకున్నాడని ఎప్పుడో వచ్చిన వార్తలను ఎలా అనిపిస్తున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ పెట్టుకొని గవర్నమెంట్ ఆస్తులు ఇదేనండి. ఇవన్నీ అప్పులు చేసి ఇవన్నీ చేసి సోకులు చేయడం ఈ జగన్ అనేది సోకులు చేసి ఎక్కడ పడితే అక్కడ కార్యాలయం కట్టుకోవడం. అప్పుడు ఇల్లులకి ఇచ్చిన స్థలాలేమో కార్యాలయాలు కట్టుకోవడం ఇది చేయడం ఈ జగన్ పని అంతేనండి. ఇంకా మనం కానీ ఈ 5 సంవత్సరాల్లో లెగ్గినట్టుంటే అడుక్కొని ఎక్కడికో వెళ్ళిపోదు మనం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎంతవరకు అభివృద్ధి చేయగలరు అంటారు? ఏం చెప్తారు? ఏమండి, అభివృద్ధి చేస్తారో లేదో ప్రజలకు తెలుసు. ఆ ప్రజలు ఏంటంటే చూశారు జగన్ పాలన బాగుంటుందని. ఒక్క ఛాన్స్ అన్నాడు, చూసారు ఎలా పడగొట్టాడు. ఒక్క ఛాన్స్ అనేది ఎక్కడికో పానిచ్చారు. 11 సీట్లకే అధికారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పక్కాగా చేస్తారనే పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చారు. నేను మరో పక్కన వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని చెప్పి వస్తున్నా. ఎవడు చేర్పించుకోడండి వీళ్ళనేది చేర్పించుకుంటే వాళ్ళకే ఇదే కూర్చుంటారు. వీళ్ళు ఎవడు అన్నం పెట్టిన చేయి నరికేస్తారు. ఈ జగన్ అని అతను అన్నం పెట్టిన చేయి నరుకుతాడు. ఎవరైనా సరే మీరు అదే ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఈ ప్రజలు ఎవరైనా కాంగ్రెస్ లో కూడా రానివ్వకండి. రానిచ్చారంటే ఇది ఎలా ఉంటదంటే మనం పావుని పక్కలో పావుని పెట్టుకున్నట్టు ఉంటుంది, పాలు పోసినట్టు. విషం లాటోడు జగనం. అది ఈరోజు టీడీపీ వాళ్ళందరూ మా కార్యకర్తల మీద మా పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు, హింస రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఏమనిపిస్తుంది? నేను ఒకటి చెప్పేది అంటారా, దాడులు ఎవరు చేశారండి? అసలు ఏ రోజైనా తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళ కానీ ఆడవాళ్ళు కానీ అందరినీ ఇబ్బంది పెట్టి చంపించి ఇది చేసి అన్ని చేశాడు ఈ జగన్ గారు. మేము చేసామని చెప్పమనండి ఎవరినైనా. ఉత్తినే ఇవన్నీ అబద్ధాలు చేసి ఇవన్నీ చేసి ఏదో మళ్ళీ కామన్గా మళ్ళీ చేద్దామని చూస్తున్నాడు. అది అవ్వదు. జగన్ అనేది పక్కాగా అయిపోయిందండి జగన్ పని. చూసారు ఎక్కడికి వెళ్తే అక్కడ బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో కార్యకర్తలు ఏం చేశారు? జగన్ని ఎక్కడికి వెళ్ళినా సరే ఊరికో ప్యాలెస్ ఊరికో కార్యాలయం ఇవి కట్టుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర సొమ్మంతా ఇలాగా నిర్యోగం చేసి ఇలా చేశాడు ఈ జగన్.